సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎలా ఓపెనింగ్ చేస్తామంటే చాలా గర్వంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని ఈ అకామిడేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ సరౌండింగ్ ఉన్నటువంటి వైద్యాన్ని అందుబాటులో ఉంచాలన్న సంకల్పం. ముఖ్యంగా చెప్పాలంటే నేను జిల్లా ప్రజలకు ఇద్దరు రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏమంటే మొదటి బడ్జెట్ సెషన్ లో కూడా మేము దీని వైద్యం మీద ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దీని విషయంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విషయంలో 3 అంశాలు తీసుకున్నాడు సార్. నాణ్యత, అందుబాటులో ఉండడం, అతి తక్కువ ఖరీదులో ప్రజలకు అందుబాటులో ఉండాలి వైద్యం అనేది ఒక సంకల్పం. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దీని సంకల్పం అదే. అందులో భాగంగా కరోనా విషయంలో కూడా మన భారతదేశం కరోనా మందులు కనుక్కొని ప్రపంచ దేశాలకు అతి తక్కువ చేసింది. ఆ విధంగా ప్రపంచ దేశాలకు తక్కువ ధరలో మందును సప్లై చేసినటువంటి మన దేశం అగ్రగామిగా ఉండి మన దేశంలో కూడా పేద ప్రజలకు బిలో పావర్టీ ఉన్న వాళ్ళకు కూడా వైద్యం ఎక్కడ కూడా ఏ మాత్రం లోటు ఉండకూడదని చెప్పేసి అర్బన్ హెల్త్ సెంటర్లు అయితేనేమి, రూరల్ హెల్త్ సెంటర్లు అయితేనేమి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని చెప్పేసి ఆ పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరువలు చేశారు. అదేగాక జనరిక్ మెడిసిన్స్ విషయంలో కూడా నరేంద్ర మోదీ గారు ప్రత్యేకత చర్య తీసుకున్నారు. జనరిక్ మెడిసిన్స్ అని చెప్పేసి షాపులు ఓపెన్ చేసి అతి తక్కువ ఖరీదులో మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ వైద్యం విషయంలో భారత ప్రజలకు ఎంత మనం గ్రామీణ భారతం ఎక్కువ కాబట్టి ఈ గ్రామీణ భారతంలో వీళ్ళకంత వైద్య సదుపాయాలు చేరువలో ఉండాలని చెప్పేసి మహాసంకల్పంతో ఇంత చక్కగా ఎటువంటి బిల్డింగ్ అంటే మీరు ఒకసారి చూస్తున్నారు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇటువంటి వాటిని కూడా గత ప్రభుత్వం వాడుకోలేకపోయింది. గత ప్రభుత్వం పట్టించుకోగా ఏ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అయితేనేమి ఏవైతే సెంట్రల్ పథకాలను ఏ యూజ్ చేసుకోలేదు సార్. మన విజన్ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత ప్రతి శాఖను ప్రతి వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు ఈ వైద్యం విషయంలో ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇంత చక్కగా చొరవ తీసుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి నేను ఈ ఆరోగ్య మందిర్ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి 39వ వార్డు ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు. ఆయన యొక్క విజనరీ లీడరు. ఆయన ఎన్నో అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఎన్నో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు అలాగే ఈ యొక్క కార్యక్రమాలని అభివృద్ధి చేస్తూ ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మా పరిధిలో ఏమైనా ఉన్నా మన యొక్క మినిస్టర్ గారి ద్వారా కానీ సీఎం గారి ద్వారా కానీ వాళ్ళకి తెలియజెప్పి ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి ఏదైనా కానీ మా వంతు శాశక్తులకు కృషి చేయడానికి తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు అనేది ఇక్కడైనా జరిగితే కూడా వాటి మా దృష్టికి తీసుకెళ్తే మేము చట్టరీత్యా చర్యలు చేపట్టడానికి ఎస్పీ గారికి కానీ తెలియజేసి చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాను. మనకు పిహెచ్సికి ప్రైమరీ హెల్త్ సెంటర్కు కావాల్సిన విధంగా పక్కగా స్ట్రక్చర్ వైజ్ కూడా కరెక్ట్గా ఉంది. ఒక నీట్ కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ పెట్టుకోవడానికి, ఒక స్పేషియస్ వార్డును, సపరేట్ మెడికల్ ఆఫీసర్స్ రూమ్స్ను, ల్యాబ్ సపరేట్గాను వెరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది. సిమిలర్లీ మనకు మందులు పెట్టుకోవడానికి ఫార్మసీ అంతా కూడా ఉంది. స్టాఫ్ కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన స్టాంటన్పురం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది. వీలైనంత తొందరలో అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంతా కూడా స్టాఫ్ని అయితే ఏమి, మొత్తం ఎక్విప్మెంట్ అయితేనేమి, కార్డ్స్ అయితేనేమి, ల్యాబ్ మెటీరియల్స్ అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము షిఫ్ట్ చేసుకొని ఈ బిల్డింగ్ నుంచి సర్వీసెస్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఈరోజు గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, వార్డు మెంబర్ గారు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్పినట్టుగా రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని అలాగనే స్టాఫ్ను వాళ్ళందరినీ కూడా చాలా త్వరితగతిన, ఎందుకంటే ఇన్నాళ్ళు ఇప్పటికే ఆలస్యమైంది. నగరంలో అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్రారంభించుకోవటం, అక్కడ సర్వీస్ కూడా జరుగుతున్నాయి. ఇక ముందు ఇంకెక్కువ ఆలస్యం లేకుండా త్వరితగతిన వాళ్ళందరూ వచ్చి సర్వీసెస్ ఈ బిల్డింగ్ నుంచి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. కార్పొరేషన్ పరంగా చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన మోడీ గారు ఎంతో ముందు చూపుతో చాలా పథకాలను తీసుకొచ్చారు. కానీ గత ప్రభుత్వం దాన్ని అట్టడుగున తొక్కి పడేసినారు. వాటికి కొత్త కొత్త పేర్లు, అమ్మ దీవెనని, ఇంకో దీవెనని, అన్న దీవెనని, తాత దీవెనని ఇలాంటివి ఎన్నో చెప్పారులేండి. వాటన్నిటిని పక్కకు పెట్టేసి మొత్తం మీద ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి
ఫలాలు ఏమైతే ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరికి బీద ప్రజలకి ప్రతి చేరువ అయ్యేటట్టుగా మా ఎన్డీఏ కూటమి చేస్తుందనే దానికి ఇవాళ ఈ హాస్పిటలే నిదర్శనం. 20 ఏళ్ళు సర్పంచ్ గా, నేను 14 ఏళ్ళు సర్పంచ్ గా చేసిన, మా భార్య 6 ఏళ్ళు సర్పంచ్ చేసినది. ఆ గ్రామ పంచాయతీ నుంచే ఇది ఆలుగా అయింది కాబట్టి మనము ఈ యొక్క హాస్పిటల్ ని చక్కగా మనకు ఉపయోగించినారు కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ఆలు శుభ్రం చేస్తూ, మరి ఇక్కడ వచ్చిన డాక్టర్లకు అయితేనేమి, అందరము ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు అయితేనేమి, గ్రామస్తులం అయితేనేమి ఏకీభవించి ఎలాంటి అసభ్యమైనటువంటి చేయకుండా శుభ్రంగా ఉంచుటకు ఒకరికొకరు తోడ్పడుచు వారికి తోడ్పాటు అందించాలని మనమందరం కూడా ఈ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ ఆరోగ్యంలో ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క హాస్పిటల్లో మనమందరం కూడా తెలియని వారికి కూడా ఒకరికొకరు చెప్పుకొని ఈ హాస్పిటల్ కి వచ్చి చూపించుకుంటాడు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.